తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంబంధించినటువంటి కార్యాచరణ సమితి ద్వారా వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా పెద్ద ఎత్తున అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పెద్ద ఎత్తున అయితే వాళ్ళు ధర్నా చేస్తారు. చెప్పండి, ఏంది ప్రధానంగా మీ సమస్య ఏంటిది? ఏ విధంగా పెన్షనర్ జేఏసీ తరఫున రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాల నుంచి ఇక్కడికి ధర్నా కాడికి రావడం జరిగింది. మా సమస్యలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెల్త్ కార్డ్స్ అని ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం మమ్మలను మోసపూరితంగా మా దగ్గర నుంచి 3 నెలల నుంచి డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఇంతవరకు ఆ కార్డ్స్ ఏమిటో ఎట్లా ఏ పద్ధతిలో ఇస్తారు ఏమిటి అన్న విషయాలు కూడా డీటెయిల్గా ఇంతవరకు ఇవ్వలేకపోయింది. మరి 3 నెలల నుంచి రికవరీ చేసిన తర్వాత మరి పేమెంట్ కూడా తీసుకున్న తర్వాత మరి ఇవ్వలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి బట్టి విక్రమార్క గారికి నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను, ఇది పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా మా డబ్బులు ఏదైతే రికవర్ చేసిందో అది రిఫండ్ అన్న చేయండి, లేదా ఇమ్మీడియట్గా ఈ 15 తారీఖు లోపల మా కార్డ్స్ దొరికేటట్టు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ చేయడానికన్నా అదన్నా చేయండి. రెండిట్లో ఏదైనా చేయండి. తర్వాత భారతదేశంలో ఏ విధంగా లేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సిగ్గు అనిపిస్తలేదా మీకు మిత్రులారా? ఇమ్మీడియట్గా ఇది చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి కూడా చెప్పు వస్తున్నాం మేము. అదేవిధంగా మరి 3 సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా మా పిఆర్సీ గురించి చెప్పవలసిన బాధ్యత ఉంది. అది ప్రిపేర్ చేశాము ఏమని చెప్పేసాము వారు కమిషనర్ గారు చెప్తున్నారు. మరి ఇంతవరకు సబ్మిట్ చేయకుండా దాచిపెట్టుకున్నారు. మరి పిఆర్సీ కూడా ఆపేసినారు. దాన్ని కూడా తొందరగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి నెక్స్ట్ కార్యక్రమాన్ని మేము ఏం చేయాలి ఎట్లా అనేది మేము ఒక నెక్స్ట్ మీటింగ్లో మేము ఒక తీర్మానం చేసుకొని మేము ప్లాన్ చేస్తాం. మా జనరల్ సెక్రటరీ గారు ప్రధానంగా పెన్షన్దారులకు సంబంధించి కూడా ప్రయోజనాలు పొందే అవకాశంలో కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది? మీరు అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సార్, ఇప్పుడు తెలంగాణలోని పెన్షనర్లు అందరూ ఆవేదనతో ఉన్నారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ అనేటువంటిది గతంలో ఏదో పైసో పరకో వచ్చేది. ఇప్పుడు అది కూడా 2 నెలల నుంచి అది కూడా లేదు. ఏ హాస్పిటల్ పోయినా తీసుకోవడం లేదు. తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వం కావచ్చు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు, పెన్షనర్లను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అన్నీ 240 మంది చేసుకున్నారు, 10 హాస్పిటల్ చేసినారు అంటూ ఉన్నారు. కానీ ఏ హాస్పిటల్లో ఎవరిని చేసుకోవడం లేదు, ఎవరికి వైద్యం చేయడం లేదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్కటి కూడా ఈరోజు ఉద్యోగులు పెన్షనర్ల పట్ల నెరవేర్చలేదని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేము ఊరూరా తిరిగి వీరికి మద్దతు పలికినటువంటి సభ్యులం మేము. మాకు స్వయంగా శ్రీధర్ బాబు కావచ్చు, తర్వాత బట్టి గారు కావచ్చు, మాకు స్వయంగా మా దగ్గరికి వచ్చి మాకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం పోతే ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వారు ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకా ఎన్ని రోజులు మనం ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తారు? డిఏ లేవు, ఈ పిఆర్సీ లేదు, అసలు ఆఖరికి ఈఎస్ఎస్ కార్డు లేదు, ఆరోగ్య కార్డు లేదు. మరి 2024 తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరికీ కూడా ఇచ్చినామంటా ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో సగం మంది కంటే ఎక్కువ మందికి ఆ పెన్షన్ రాలేదు. పెన్షన్ అంటున్నారు, ఈ పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే నాకే చిత్రం అనిపించింది. ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 6,000 కోట్లు ఎందుకు పనికిరావు, 18,000 కోట్లు మొత్తం అని వాళ్ళే చెప్తున్నారు. గవర్నమెంటే చెప్తుంది 12 నుంచి 18,000 కోట్లు కావాలి అని. కానీ 6,000 కోట్లు ఎందుకు రాలేదు? కనీసం ఇప్పటికైనా అందరికీ వచ్చేట్టుగా ఒక 1000 కోట్లు, ఒక 500 కోట్లు విడుదల చేసి మరి అందరి బాధలను తీర్చాలని నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. సార్, ఎంతకాలం నుండి జాప్యం జరుగుతుంది? 3 సంవత్సరాల నుంచి. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే టేకప్ చేసిందో, ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు నుంచి ఈ జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం ఉంటే కొంతనన్నా మేము అడిగితే ఇచ్చేదేమో, దగ్గరికి వచ్చి డిఏ ఇస్తాము అనేటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు రావడం ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల వరకు కూడా ఆ డిఏల మాట ఎత్తలేదు. అనుమతి వచ్చినటువంటి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత కూడా మాకు ఆ డిఏ అనౌన్స్ చేయలేదు. 2 సంవత్సరాల లోపల 2 డిఏలు, 6 డిఏలు ఇవ్వాల్సింది 2 డిఏలు మాత్రమే ఇచ్చినారు. మళ్ళీ 6 అయినాయి అవి. మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే వీళ్ళ మొత్తం కాలంలో 3 డిఏల కంటే మాకు ఎక్కువ రావు అనేటువంటిది నమ్మకం. మొత్తం అప్పటి వరకు 9 డిఏలు డ్యూ అవుతాయి. దయచేసి
ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. పెన్షనర్లు వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఈతి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. మరి వారు మా పట్ల కొంత మేరకు దయచాల్చి అనుకోండి, లేకుంటే మంచి సహృదయంతో అనుకోండి. మరి మా కోరికలన్నీ, మా సమస్యలన్నీ తీర్చాలని నేను ప్రత్యేకంగా మరి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఈ పెన్షన్దారులు కూడా పెద్ద ఎత్తున కూడా వయసు పైబడిన వారు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. అనారోగ్యంగా దెబ్బతీసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా? ఎందుకు అసలు ఇంత పెద్ద మందితో ఇలా ధర్నా చెప్పడం వల్ల ఇబ్బంది కలిగే ప్రయత్నం? ప్రభుత్వం కావాలని చేసినటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి ఆలోచన అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు నాకు 80 సంవత్సరాలు, వీరికి కూడా 80 సంవత్సరాలు, వారికి 90 సంవత్సరాలు. ఎందుకు రావాలి అంటే ప్రభుత్వము ఇలాంటి వారిని ఈ విధంగా బాధించడం అనేటువంటిది దానికి ఒక బహుశా ముందటి నుంచి వచ్చినటువంటి గుణమేమో అనుకోండి, పుట్టుకతో వచ్చిన గుణం అనుకోండి, చెప్పలేము. కాకపోతే పేరు మాత్రం నిధుల కొరత అని చెప్తా ఉన్నారు. పారేటువంటి నిధులన్నీ వేరే చోటికి పారుతూ ఉంటాయి, కానీ మా దగ్గరికి వచ్చేసరికి నిధులు లేవు అని ఒక కారణం. అది నిజమైన కారణం కాదు, అది స్వతహాగా వచ్చింది వాళ్ళు కాదు. నిజంగా వారికి ఇవ్వాలని ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి, ఇవ్వగలుగుతారు కూడా. అక్కర్లేని పథకాలన్నీ కొన్ని కొత్త ఏర్పాటు చేస్తూ కొత్త ప్రకటిస్తూ వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం బయట జనం అనుకునేది ఏంటంటే, ఏందులో కమిషన్లు వస్తాయో ఆ స్కీమ్లకు మాత్రమే బడ్జెట్ ఉంటుంది, వీళ్ళకి ఇస్తే మనకేమొస్తుంది, వీళ్ళు ఎట్లా మన ఓట్లు మాకు ఓట్లు ఇయ్యరు అనేటువంటి భావన గత ప్రభుత్వంలో ఉండే, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నది. వీళ్ళు వేస్తేనే మేము ప్రభుత్వానికి వచ్చినామని ఆ భావన లేదు. వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు, మమ్మల్ని తిట్టిండ్రు, ఇక మాకు ఓట్లు వేయరు అనేటువంటి భావన వాళ్ళకు ఇప్పటికే వచ్చేసింది. కాబట్టి ఇంకా 4 రోజులైనా పర్లేదు, ఇంకెన్ని రోజులైనా పర్లేదు, వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని గోసపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను సార్. ఇది ప్రధానంగా అయితే పెన్షన్దారులు అయితే చేస్తున్నటువంటి ఈ ధర్నాలు కూడా పెద్ద ఎత్తున అయితే వారైతే చెప్తున్నారు. గత 3 సంవత్సరాలుగా అయితే ఈ సమస్యల గురించి అయితే మేము పోరాటం చేస్తున్నాం, అయినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కూడా చాలా దారుణంగా అని చెప్పేసి అంటున్నారు. పెద్ద ఎత్తున అయితే ధర్నా చౌకలో చేరిపోయిన దానికి పెద్ద ఎత్తున పెన్షన్దారులు అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్.